నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా. వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. పామాయిల్పై సుంకాల తగ్గింపుతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్న భట్టి విక్రమార్క. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి పత్రం అందజేత. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ఆర్థిక సాయం చేయాలని వినతి. భారత్ సింగపూర్ మధ్య కుదిరిన 5 కీలక ఒప్పందాలు. స్పేస్, సివిల్ ఏవియేషన్, R&D, డిజిటల్ షిప్పింగ్లో పరస్పర సహకారానికి నిర్ణయం. పీఎం నరేంద్ర ప్రధానమంత్రి భేటీ. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడటం, మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం బాధ్యతని వెల్లడి. భారత్తో మరింత బలమైన సంబంధాలను కోరుకుంటున్నామన్న సింగపూర్ ప్రధాని. జీఎస్టీ స్లాబులను కుదించడాన్ని స్వాగతిస్తున్నామన్న కాంగ్రెస్ నేత చిదంబరం. తాజా సంస్కరణలతో పేదలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆశాభావం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని, పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామన్నారు. వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు రూపొందించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, రోడ్లు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కూడా అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి నాయకులు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది. మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా అవసరం అనుకుంటే వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రుణాలు, ఇతర అంశాలపై చర్చించారు. పామాయిల్పై సుంకాల తగ్గింపు వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తారని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థలకు ఆర్థిక సాయం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇవాళ సాయంత్రం భట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాల అంచనాలను అమిత్ షాకు వివరించారు. గతంలో హరీష్ రావుపై తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ఆ విషయాన్ని తాను అప్పుడే ఒప్పుకున్నానన్నారు. మల్లన్న సాగర్ విషయంలో కూడా తాను తప్పుగా మాట్లాడానని చెప్పారు. కేసీఆర్ను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేసినట్టు వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఓ సమావేశంలో చెప్పారు. అదే విషయాన్ని నిన్న కవిత మీడియా సమావేశంలో చెప్పగా తాజాగా అది మరింత వైరల్గా మారింది. ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కునేందుకే వాస్తవాలు కాకపోయినా హరీష్ రావుపై విమర్శలు చేశారని చెప్పారు. తన వీడియోను మళ్లీ వైరల్ చేయడాన్ని ప్రతాప్ రెడ్డి తప్పుపట్టారు. గ్రనైట్ వ్యాపారులు భయపడుతూ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వద్దని, స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో రేపు గణేష్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో మానకొండూరు చెరువును బండి సంజయ్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రానైట్ వ్యాపారులు ఇంకెన్నాళ్లు నేతలకు దోచిపెడతారని, సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గ్రానైట్ వ్యాపారులు స్పందిస్తూ మోదీ చైనా పర్యటనతో వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోయినసారి కంటే ఈసారి క్రేన్ అని ఎక్కువ పెట్టాం, హైడ్రాలిక్ క్రేన్స్ పెట్టాం, ఈసారి స్విమ్మర్స్ పెట్టాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి.
గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది, వాటర్ ఎక్కువ ఉంది, స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సూచనలు సలహాలు తీసుకొని దీని తర్వాత మీ మీడియా సోదరులు కూడా చాలా మంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని, కమిషన్ పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. 21 నెలలు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత 5 నెలలుగా కమిషన్ బకాయిలు, గన్నీ బ్యాగుల బిల్లులు చెల్లించకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని, తమ డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీని నిరవధికంగా నిలిపివేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే సెక్రటేరియట్ను కూడా ముట్టడిస్తామని బత్తుల రమేష్ బాబు హెచ్చరించారు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా స్లాబుల రేట్లను 4 నుంచి 2కు తగ్గించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం స్వాగతించారు. అధిక పన్ను రేట్ల వల్ల 8 ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. తాజా సంస్కరణలతో పేదలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఎక్స్ వేదికగా చిదంబరం పేర్కొన్నారు. జీఎస్టీ ఎప్పుడూ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా ఉండాలని చిదంబరం అన్నారు. 8 ఏళ్ల క్రితం ఈ చట్టం అమలు చేసినప్పుడే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్కు సలహా ఇచ్చామని చెప్పారు. 2017లో భారత్లో ప్రవేశపెట్టిన జీఎస్టీ లోపాల గురించి కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని మోదీ సర్కార్ పట్టించుకోలేదని చిదంబరం విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ పన్నును సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. 12%, 28% పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేసిందని గుర్తు చేసిన ఆయన, 12% స్లాబ్ రద్దు చేయడంలో ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పటికే 5% స్లాబులోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేశారన్నారు. దీంతో నిత్యావసరాలతో పాటు అత్యవసరాలు ప్రజలకు మరింత అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులతో పాటు రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఊరట కల్పిస్తోందన్నారు. జీఎస్టీ తగ్గింపును దసరా, దీపావళి పండుగల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతిగా రామచంద్రరావు అభివర్ణించారు. ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు, జీరో చేసినటువంటి కొన్ని నిర్మచితంగా ప్రెస్లో చెప్పారు. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద, రోటీ, చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పేస్ట్రీ, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది. హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించలేమన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రాల ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావాన్ని చూపుతాయన్నారు. ప్రతి రాష్ట్రం 8 నుంచి 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుందన్నారు. जितने स्टेट्स हैं उनको कम से कम उनके टैक्स रिसीव में से 8 से 10,000 करोड़ कम हो जाएंगे. तो इनका कंपनसेशन मैकेनिज्म क्या होगा, इसका तो कोई जिक्र ही नहीं है. और फिर दूसरी अहम बात यह है कि यूनियन गवर्नमेंट का जो लार्जेस्ट रेवेन्यू स्ट्रीम्स है, जो आउटसाइड डिविजिबल पूल बोलते हैं, वो सेस एंड सरचार्जेस हैं. स्टेट्स को तो खाली ग्रॉस टैक्स रेवेन्यू शेयर मिलता है. सेंटर का जो रिकॉर्ड सम लेता है सेसेस के ऊपर, फ्यूल, जीएसटी, कंपनसेशन, इंफ्रास्ट्रक्चर, एजुकेशन, मगर ये डिवाइजेबल पूल से बाहर है. स्टेट्स का तो हिस्सा इसमें नहीं है ना, तो स्टेट्स का नुकसान होगा.
కేసీఆర్ కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ నుంచి నేతలు బయటకు వచ్చారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నేతలు పార్టీని వీడటంలో హరీష్ రావు ప్రమేయమే లేదన్నారు. కేసీఆర్ కేటీఆర్ తీరుతోనే నేతలు బయటకు వెళ్లి ఇతర పార్టీలో చేరే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కవిత ఇప్పుడు అమాయకురాలుగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అవినీతిలో కవిత కూడా భాగముందన్నారు. కాళేశ్వరం అవినీతికి మొత్తం బాధ్యుడు కేసీఆర్నని, హరీష్ రావు కేవలం సంతకాలకే పరిమితం అయ్యేవారని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కవితను బీజేపీలో చేర్చుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ, ఏసీపీ రమేష్తో కలిసి నిమజ్జనాల గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిమజ్జనాల ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి, విద్యుత్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిమజ్జనాలకు వచ్చే భక్తులు కూడా క్రమ పద్ధతిలో వచ్చి నిమజ్జనాలను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోదావరి బ్రిడ్జ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ 25 ప్లాట్ఫామ్స్ ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాట్లు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, చూడడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ఆపరేషన్ లిమిట్స్ లో మనం గణేష్ ఇమర్షన్ సంబంధించి డిపార్ట్మెంట్ తరపున, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోని అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బేసిక్ గా మనము మున్సిపల్ సైడ్ నుంచి అన్ని జంక్షన్స్ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇమర్షన్ పాయింట్ దగ్గర లైటింగ్, అదేవిధంగా సింగరేణి వాళ్ళ కోఆర్డినేషన్ తోని ప్లాట్ఫామ్స్ సఫిషియెంట్ గా క్రెయిన్స్, సో అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్ గా స్విమ్మర్స్, స్పీడ్ బోట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ కి మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే తొందరగా రివర్ ఫ్లో బాగానే ఉంది, 2,20,000 క్యూసెక్స్ వరకు ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాను. తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని తెలంగాణ జాగృతి కీలక నేతలు ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి, కొదారి సీను సహా పలువురు ముఖ్య నేతలు కవితతో తాము నడవటం లేదని తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మఠం బిక్షపతి మాట్లాడుతూ 18 ఏళ్లుగా కవితతో ప్రయాణం చేసిన తాము ఇవాళ బరువెక్కిన గుండెలతో మాట్లాడుతున్నామన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగుతోందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ వెన్నంటూ ఉంటూ ఉద్యమాలు చేయాల్సిన కవిత కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా, హరీష్ రావు గారి మీద అన్నా, సంతానం మీద అన్నా, ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న గాని హరీష్ అన్న గాని పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది, ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది, మేమందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తాను. ఇక్కడ స్టేజ్ పై నుంచి మేము అందరం కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ వెనుకున్నాము, మేము హరీష్ అన్న వెనుకున్నాము, మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము. తొందరగా చేయండి రాజు, మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగ్యూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్లాబులను రెండింటికి పరిమితం చేసి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమలులోకి రానున్నాయి. దీనివల్ల ధరలు తగ్గి పేద మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు. ముషీరాబాద్కు చెందిన రమేష్ రామ్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రద్దు హర్షణీయమని, ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఖైరతాబాద్కు చెందిన నిమేష్ జైన్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మయూర్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు నిర్ణయం అభినందనీయమని, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం సానుకూలమని పేర్కొన్నారు. ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, వారి మంత్రివర్గము ప్రజాహితమైన మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజల యొక్క శ్రేయస్సు కోరి జీఎస్టీని తగ్గించడం జరిగింది. నిజంగా నరేంద్ర మోడీ గారు 24/7 ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్లే ప్రజానాయకుడు. శరీర జబ్బు తగ్గినా కూడా మానసిక జబ్బు పెరుగుతుంది అప్పులను కట్టలేక. అట్లాంటి పరిస్థితులలో ఈ మెడిసిన్స్ పైన కూడా జీఎస్టీ తగ్గించడము ఇవన్నీ కూడా శుభ పరిణామం. దీనివల్ల సామాన్య పౌరుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అప్పుల నుంచి బయటపడడానికి ఎంతో దోహదపడుతుంది. इसे भारत के हर नागरिक को हेल्थ और मेडिकल सेक्टर में बहुत ही फ़ायदा होगा. और बाकी स्टेशनरी ले लीजिए, आप कार ले लीजिए, सभी पे बहुत सी छूट प्रदान की गई है. इससे हर किसी व्यक्ति को बहुत ही लाभ मिलने वाला है. इसके लिए మోదీ జీ కా बहुत बहुत ధన్యవాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం, గరీబ్పేట, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభించి నూతన వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లిలో నీతి ఆయోగ్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ దగ్గర 134 ప్రొసీడింగ్స్ ఇవ్వబడినాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఏడాదికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా తయారు చేసి పెట్టుకున్నాయి. ఆల్రెడీ 3500 ఇండ్లు ఇవ్వబడ్డాయి. ఇక ముందు ప్రతి ఏడుకు 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బు తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఈరోజు ఈ సుజాతనగర్ గ్రామంలో హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రొసీడింగ్స్ రావటం ఆలస్యం అవటం వలన గరీపేట, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, సింగభూపాలెం ఈ 4 గ్రామ పంచాయతీలకు అప్పుడు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఈ పట్టాల హౌసింగ్ శాంక్షన్ మంజూరీ పత్రాలని మంజూరు చేయటం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం కొత్తగా కార్పొరేషన్లో కలవటం జరిగింది. ఈ కార్పొరేషన్లో కలిసిన సుజాతనగర్ ప్రాంతాన్ని మరింతగా వేగంగా ఆధునీకరణ వైపు, పట్టణీకరణ వైపు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజు కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. జన్ జన్ కా రఖే ధ్యాన్, టీబీ ముక్త భారత్ అభియాన్.
इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణ వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తున్నాయని బీఆర్ సీనియర్ నేత దేవి ప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పార్టీలు రెండు కూడా ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. హరీష్ రావు గురించి పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసని, పార్టీ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన శ్రామికుడు, సైనికుడంటూ కొనియాడారు. కొందరు ఆరోపణలు చేసినంత మాత్రాన హరీష్ రావు ప్రతిష్ట ఏమాత్రం తగ్గదన్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఖైరతాబాద్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేష్ దర్శనానికి ఇవాళ రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దర్శనానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. క్యూ లైన్లో ఉన్నవారిని అనుమతిస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. మాదాపూర్ మైహోం భుజాలు లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. వేలంపాటలో 51,07,777 రూపాయల రికార్డు ధరకు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం కూడా 29 లక్షలకు ఇల్లందు గణేషే దక్కించుకున్నారు. హైదరాబాద్లో ఇప్పటిదాకా బాలాపూర్ లడ్డు పేరిట ఉన్న రికార్డును మైహోం భుజా గణపతి లడ్డు అధిగమించింది. గత ఏడాది బాలాపూర్ లడ్డు 30,01,000 రూపాయలు పలకగా ఈసారి మైహోం భుజా లడ్డు 51 లక్షలు దాటింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను మంత్రి ప్రారంభించారు. 500 పడకలతో కొత్తగా నిర్మించనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్ రాజనరసింహ మాట్లాడారు. వైద్య వృత్తిలో విద్యార్థులకు ఓపిక ఎంతో అవసరమని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటును ప్రదర్శించవద్దని సూచించారు. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో నిర్మాణాలు పూర్తవుతాయని, అన్ని రకాల వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యా వైద్య రంగాల్లో వసతుల కల్పన కోసం నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పట్టలేదన్నారు. Should not be in a hurry because the difficulties we face in getting the permission from the agencies are very difficult. The reason is, number one is your accommodation, your infra. Number two is your HR, HODs, professors, associate professors, assistant professors. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ జేఎన్ పోర్ట్ పిఎస్ఏ ముంబై టెర్మినల్ ఫేజ్ 2ను వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొనగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ రాష్ట్ర మంత్రి శంతను ఠాకూర్ నవీ ముంబైలో జరిగిన ప్రారంభోత్సవంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శంతను ఠాకూర్ మాట్లాడుతూ 48 లక్షల టీఈయూల సామర్థ్యంతో జేఎన్పీఏ దేశంలో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్గా నిలిచిందని తెలిపారు. ఆధునిక క్రేన్లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్కు నేరుగా రైలు సంధానం వంటి సౌకర్యాలు దీన్ని ప్రపంచ స్థాయి బెంచ్ మార్క్గా చేస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జేఎన్పీఏలో పిఎస్ఏ టెర్మినల్ ఫేజ్ 2 ప్రారంభంతో మహారాష్ట్ర అత్యధిక ఓడరేవు సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా నిలిచిందని ప్రధానమంత్రి మోదీ సింగపూర్ ప్రధానమంత్రి వాంగ్కు కృతజ్ఞతలు తెలిపారు.
వాధ్వాన్ పోర్టు పూర్తయిన తర్వాత మహారాష్ట్ర ప్రపంచంలోని 10 అతిపెద్ద ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. It is a proud moment for all of us to inaugurate the JNPA PSA Mumbai Terminal BMCT Phase 2. With this expansion, JN Port has become the large container handling port in India. The new terminal adds 4.8 million TEUs of capacity, has state-of-the-art cranes, one of the longest quays in this country, and the direct rail link to the dedicated freight corridor. This makes it a true global benchmark. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి భారత్ పోరాడుతోందన్నారు. సమిష్టిగా విశ్వసించే విలువలే పునాదిగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. हम आसियान के साथ सहयोग और इंडो पैसिफिक क्षेत्र में शांति और स्थिरता के जॉइंट विजन को आगे बढ़ाने के लिए मिलकर काम करते रहेंगे. आतंकवाद को लेकर हमारी समान चिंताएं हैं. हम मानते हैं कि आतंकवाद के खिलाफ एकजुटता से लड़ना सभी मानवतावादी देशों का कर्तव्य है. पहलगाम में हुए आतंकवादी हमले के बाद भारत के लोगों के प्रति संवेदना और आतंकवाद के खिलाफ हमारी लड़ाई में समर्थन के लिए मैं प्रधानमंत्री वांग और सिंगापुर सरकार का आभार व्यक्त करता हूं. భారత పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా దేశాద్యంతరం చర్చించారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్, స్పేస్ రంగంలో సహకారం, సివిల్ ఏవియేషన్లో శిక్షణ, R&D, డిజిటల్ ఆస్తుల ఆవిష్కరణ రంగాల్లో 5 ఒప్పందాలు కుదిరాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ప్రాంత కార్యదర్శి పి కుమారన్ మీడియాతో మాట్లాడుతూ ఇరు నేతలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం రోడ్ మ్యాప్ను ఆమోదించినట్టు తెలిపారు. ఆర్థిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ, కనెక్టివిటీ, ఆరోగ్యం, వైద్యం, రక్షణ, భద్రత, సాంస్కృతిక, ప్రజల మధ్య బంధాలు వంటి 8 ప్రాధాన్య రంగాల్లో ఈ రోడ్ మ్యాప్ సహకారాన్ని సులభతరం చేస్తుందని వివరించారు. Today, the two leaders adopted a roadmap for our comprehensive strategic partnership. The roadmap truly reflects the range and depth of our bilateral cooperation and provides direction and momentum to it. This roadmap will facilitate bilateral engagements across 8 priority areas, including economic cooperation, skills development, digitalization, sustainability, connectivity, healthcare and medicine, defense and security cooperation, and people-to-people and cultural exchanges. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని, ఫలితంగా రానున్న 2-3 రోజులు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా. వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. పామాయిల్పై సుంకాల తగ్గింపుతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్న భట్టి విక్రమార్క. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి పత్రం అందజేత. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ఆర్థిక సాయం చేయాలని వినతి. భారత్, సింగపూర్ మధ్య కుదిరిన 5 కీలక ఒప్పందాలు. స్పేస్, సివిల్ ఏవియేషన్, R&D, డిజిటల్ షిప్పింగ్లో పరస్పర సహకారానికి నిర్ణయం.
పీఎం నరేంద్ర మోదీతో సింగపూర్ ప్రధానమంత్రి భేటీ, ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడటం మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం బాధ్యతని వెల్లడి, భారత్తో మరింత బలమైన సంబంధాలను కోరుకుంటున్నామన్న సింగపూర్ ప్రధాని. జీఎస్టీ స్లాబులను కుదించడాన్ని స్వాగతిస్తున్నామన్న కాంగ్రెస్ నేత చిదంబరం, తాజా సంస్కరణలతో పేదలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆశాభావం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.